నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. అటు ఆషాఢం ఇటు భాద్రపదం రెండు శూన్య మాసాలే, అయినా విశిష్ట మాసాలే. అమ్మవార్ల సంబరాల మాసం ఆషాఢం, ఇది పూర్తయింది. రాబోయే భాద్రపదం ఆది పూజలందుకునే ఆది మూల గణపతి వినాయక చవితి, నవరాత్రి మహోత్సవాల మాసం. అయితే ఈ శూన్య మాసాల నడుమ వచ్చే బహుశ్రేష్ఠ మాసం దినదిన పర్వదిన మాసం శ్రావణ మాసం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణం. వరాల తల్లి వరలక్ష్మి అమ్మవారి వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారం వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు, గరుడ పంచమి, నాగ పంచమి, శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి, రాఖీ పండుగ, హయగ్రీవ జయంతి, విఘ్నసమని జయంతి, కృష్ణాష్టమి, గోకులాష్టమి, ఇలా ఎన్నో పర్వదినాల సమాహారంగా శ్రావణ మాసం సాగుతుంది. మాసానం శ్రావణం శ్రేష్టం అని పెద్దలు చెబుతారు. పర్వదినాలు, శుభదినాలు, పెళ్లిళ్ళు, పేరంటాలు, పండుగలు, వ్రతాలు, నోములు, ఇలా సర్వశోభాయమానంగా సాగే మాసం శ్రావణ మాసం. లక్ష్మీనారాయణుల ప్రీతి పాత్ర మాసంగా పేరున్న శ్రావణ మాసంలోనే వరలక్ష్మి వ్రతం వస్తుంది. శ్రావణ శుక్రవారాలు లక్ష్మీ అమ్మవారి వ్రతాలు జరుగుతుండగా, శ్రావణ మంగళవారాలు గౌరీమాత శ్రావణ మంగళవార వ్రతాలు సాగుతూ ఉంటాయి. తొలుత వరలక్ష్మి వ్రతం చేసింది పార్వతీ అమ్మవారు కాగా, ఈ కథా విధానాన్ని గౌరీమాతకు తెలియజేసింది పరమేశ్వరుడు. వరలక్ష్మి పేరులోనే వరాల తల్లి కరుణ కనిపిస్తుంది. భక్తుల పాలిట కల్పవల్లి, చల్లని తల్లి. కల్పవృక్షం అంటే ఆ పవిత్ర తరువు ముంగిట నిలబడి కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. కామధేను అంటే ఆ పవిత్ర గోమాత సన్నిధిలో నిలబడితే చాలు, మనస్సులో కోరిక తీరిపోతుంది. కోరిక కోరితే, కోరిక మనసులో ఉంటే తీర్చేవి కల్పతరువు, కామధేనువు. అయితే వరాల తల్లి మహాలక్ష్మి నిష్కలంక, నిరాడంబర, నిస్వార్థ భక్తులను కంటికి రెప్పలా కాపాడే చల్లని తల్లి. తమ విద్యుక్త ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నెరవేర్చే భక్తులు ఏ కోరిక కోరకపోయినా వరాల మూటలు కురిపించే తల్లి వరలక్ష్మి తల్లి. మహామాయా రూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ చక్ర గదల్ని ధరించిన తల్లి మహాలక్ష్మి అష్టైశ్వర ప్రధాయిని. అష్టసంపదల్ని అందించే జగన్మంగళదాయిని లక్ష్మీ అమ్మవారు. అష్ట ఐశ్వర్యాలను కలగజేసే అష్టలక్ష్ములను వరలక్ష్మీమాతగా మనం ఆరాధిస్తాం. భక్తితో కొలిచిన వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి తల్లి. వరలక్ష్మి వ్రతగాథను పరిశీలిస్తే స్కాందపురాణం ప్రకారం పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి తెలియజేశాడు. ఎళ్లవేళలా కుటుంబ సౌభాగ్యాన్ని కాంక్షించే స్త్రీమూర్తుల ఇంట సకల ఐశ్వర్యాలు కలిగించేందుకు, పుత్ర పౌత్రాదులు పెంపొందించేందుకు అనువైన స్త్రీల వ్రతాన్ని సూచించమని పార్వతీమాత కోరగా, పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రత మహాత్మ్యాన్ని వివరించినట్లు ఈ పురాణ కథ చెప్తోంది. పూర్వకాలంలో చారుమతి అనే ఉత్తమ ఇల్లాలు భర్తపై ఆదరణ కలిగి అత్తమామలపై గౌరవంతో మెలుగుతూ మహాలక్ష్మి అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేది. కర్తవ్య నిర్వహణ, పతిభక్తి, పెద్దలపై వినయ విధేయతలు, దైవతారాధన తప్ప ఏ కోరికలు ఆమె కలిగిలేదు. అంతటి ఉత్తమ గృహిణి మహాభక్తురాలిపై వరాల జల్లు కురిపించాలని మహాలక్ష్మి అమ్మ ఆమెకు స్వప్నంలో కనిపించి శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం తన పేరిట వరలక్ష్మి వ్రతం చేయమని ఆ వ్రత విధానాన్ని తెలియజేసింది.
నిద్ర మేల్కొన్న చారుమతి తన భర్తకు అత్తమామలకు ఆ విషయాన్ని చెప్పి ముత్తైదువులను పిలిచి అత్యంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసింది. అంతే, ఆశ్చర్యంగా చారుమతి ఇల్లంతా కనకవర్షం కురిసింది. సిరి సంపదల నిలయంగా ఆమె గృహం మారిపోయింది. ఆ వ్రతంలో పాల్గొన్న యావత్ స్త్రీ జనాల ఇళ్లన్నీ కూడా ధన కనక వస్తు వాహనాలతో విరాజిల్లాయి. స్త్రీలోకానికే ఆదర్శనీయ మహిళగా చారుమతి పేరొందింది. లోక కళ్యాణార్థం ఆదిగా తానే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తానని తెలిపి పార్వతీదేవి అమ్మవారే ఈ వ్రతాన్ని ఆచరించారని మహాలక్ష్మీమాత మహత్తర వరలక్ష్మీ వ్రతాన్ని ఆది పరాశక్తి రూపమైన గౌరీమాతే తొలుత ఆచరించడంతో ఈ వ్రతానికి విశిష్ట పేరు వచ్చింది. మహాలక్ష్మి అమ్మవారి భక్తాగ్రేసురాలిగా పేరొంది సకల భక్త జనావనికి ఆదర్శనీయురాలిగా నిలిచిన చారుమతి బాటలో ప్రతి స్త్రీమూర్తి శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. శ్రావణమాసంలో శుద్ధ పౌర్ణమికి ముందు శుక్రవారం నాడు నారీలోకం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అత్యావశ్యకమే. అయితే అనివార్య కారణాల వల్ల ఎవరికైనా ఆ రోజున వ్రతం చేసుకోకపోవడం కుదరకపోతే ఆ మాసంలో మిగిలిన శుక్రవారాల్లో ఈ వ్రతం చేసుకున్నా ఈ వ్రతఫలం దక్కుతుందని పురాణ ప్రముఖులు వేద పండితులు చెబుతున్నారు. వరలక్ష్మి వ్రతం నాడు స్త్రీలు అమ్మవారికి చేసే పూజ ద్విగుణీకృత ఫలాలిస్తుందని, అష్టలక్ష్మీ పూజలకు లభించేటువంటి ఫలం కంటే కూడా ఎక్కువ ఫలం వరలక్ష్మీ వ్రత పూజకు ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. వరలక్ష్మీ వ్రతాలు శ్రావణ శుక్రవార పూజలతో పాటు మంగళవారాల్లో మంగళగౌరి వ్రతాలు శ్రావణమాసంలో అగ్రభాగాన నిలుస్తాయి. శ్రావణం వచ్చిందంటే వ్రతాలు నోములే కాదు, శుభకార్యాలు ఆగమేఘాల మీద వచ్చేస్తాయి. శ్రావణంలో జూలై 27 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు ముహూర్తాలున్నాయి. ఇవి దాటితే కార్తీకంలో ఉన్నాయి. అయితే అది దాటితే మళ్ళీ ఏడాది వరకు పెళ్లి ముహూర్తాలు లేవని జ్యోతిష్య సిద్ధాంతులు పండిత ప్రముఖులు చెబుతున్నారు. పెళ్లి అంటే మాటలా? బంధుమిత్రుల ఆహ్వానాలు, ఫంక్షన్ హాళ్లు, విందు భోజనాలు, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాల కొనుగోళ్లు, ఒకటేమిటి, పరిణయతంతులో ఎన్నెన్నో ఉంటాయి. ఇదివరలో పెళ్లిళ్ల పేరయ్య స్థానాన్ని మ్యారేజ్ బ్యూరోలు పుచ్చుకున్నాయి కదా. సాఫ్ట్వేర్ అమెరికా సంబంధాల హడావిడితో గత కొన్నేళ్లుగా హోరెత్తిపోతోంది. ఇప్పుడు ఈ తంతులో కొంత మార్పు వచ్చింది. కార్తీకంలో ముహూర్తాలు దాటితే డిసెంబర్ నుంచి 2026 ఫిబ్రవరి మొదటి వారం వరకు పెళ్లిళ్లకు బ్రేక్ రానుండడంతో పెళ్లి పెద్దలు తెగ హడావిడి పడిపోతున్నారు. ఇక ఏడాది డిసెంబర్లోగా శ్రావణంలో జూలై ఆగస్టు నెలల్లో, తిరిగి కార్తీకంలో అక్టోబర్ నవంబర్ నెలల్లో మాత్రమే పెళ్లి ముహూర్తాలున్నాయని పురోహితులు చెప్పారు.
గతంలో మాదిరి ఆ హడావిడి ఇప్పుడు కనిపించడం లేదని మ్యారేజ్ బ్యూరోలు తెలియజేస్తున్నాయి. గతంలో ఎన్ఆర్ఐ సంబంధం కేవలం 20-30 రోజుల్లో కుదుర్చుకుని పెళ్లి తంతు జరిపించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. పరదేశీ కొలువుల కన్నా స్వదేశీ ఉద్యోగ సంబంధాలకే ఇటీవల బాగా డిమాండ్ పెరిగిందని పెళ్లి బ్యూరోలు వెల్లడిస్తున్నాయి. శుభకార్యాల శ్రావణం రాని వచ్చేసింది. దీంతో ఫంక్షన్ హాల్స్కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈ మాసంలో ముహూర్తాలున్న రోజుల్లో ఇప్పటికే బుకింగ్లు పూర్తయ్యాయని హైదరాబాద్ ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు తెలిపాయి. ఆషాఢం గురుమూడంతో గత నెల రోజులుగా బోసిపోయిన ఫంక్షన్ హాళ్లకు శ్రావణం నుంచి శుభకార్యాల కళ వచ్చేసింది. శ్రావణం వెళ్ళిపోతే తిరిగి అక్టోబర్ 24 వరకు పెద్దగా బుకింగ్లు లేకపోవడంతో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకున్న ఫంక్షన్ హాల్స్ ఓనర్లు కొత్తగా హాఫ్ డే సిస్టమ్ తీసుకొచ్చారు. అద్దె రేట్లు అదే రీతిలో ఉంచేసి కేవలం 12 గంటల పద్ధతి తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో మీల్స్ ప్లేట్ల సొమ్ముతోనే కోట్ల రూపాయలు పడగలెత్తే పద్ధతికి తెరలేపారు. అద్దె మాట ఎత్తకుండా భోజనం ప్లేట్లు 800 రూపాయల నుంచి 3000 రూపాయల దాకా నిర్ణయించి వసూళ్లు చేసేస్తున్నట్లు తెలిసింది. భాగ్యనగరంలోని ఓ ప్రముఖ ఏరియా ఫంక్షన్ హాల్లో దాదాపు 1000 మంది కూర్చునే సదుపాయం కూడా ఉంది. ప్లేటు భోజనానికి 1000 రూపాయల చొప్పున కనీసం 600 ప్లేట్లకు ధర చెల్లిస్తే హాలు అద్దె మాటే ఎత్తమని సదరు ఫంక్షన్ హాల్ పెద్దలు పెద్ద ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. ఇక ఫంక్షన్ హాళ్లకు దగ్గరలో లాడ్జీలు, హోటల్ రూమ్లు ఉన్నాయంటే ముహూర్తాలున్న రోజుల్లో వాళ్ల పంట పండినట్టే. వచ్చిన వాళ్ళందరికీ పెళ్లివారు గదులు, పడకలు, వసతులు ఏర్పాటు చేయలేరు కదా. ఇదే కాక చాలామంది తమకు పెళ్లివారు రూమ్లిచ్చినా అందులో తమకు నచ్చిన రీతిలో ఉంటుందో లేదో అని బయట వేరే రూమ్లో బుక్ చేసుకుని పెళ్లి వేడుకలకు హాజరవుతున్నారు. ఇది హోటల్ రూమ్ యజమానులకు కాసుల పంట పండిస్తోంది. వ్రతాల మాసమని, నోముల నెల అని పేరొందిన శ్రావణ మాసం తెలుగు క్యాలెండర్లో 5వ నెల. శ్రావణ మాసం స్త్రీలకు సౌభాగ్యం కలిగించే మాసమని బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణాలు తెలియజేస్తున్నాయి. స్త్రీల సౌభాగ్యం, కుటుంబ సుఖ సంతోషాల కోసం వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారాల పూజలు మహాలక్ష్మి అమ్మవారికి చేస్తుండగా, శ్రావణ మంగళవారాల్లో వివాహిత స్త్రీలు భర్త దీర్ఘాయుష్యు, ఆరోగ్యం, కుటుంబం సుఖ సంతోషాల కోసం మంగళగౌరి వ్రతాలు చేస్తారు. శ్రావణ శుక్రవారాలు లక్ష్మీ అమ్మవారికి, శ్రావణ మంగళవారాలు గౌరీమాతకు వ్రతాలు, పూజలు చేస్తారు. శ్రావణ మంగళవారాల్లో స్త్రీలు పార్వతీదేవిని గౌరీదేవిగా భావించి వ్రతాలు చేపడతారు. శ్రావణ శుక్రవారాలు శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతంతో ప్రారంభిస్తారు. అయితే మంగళగౌరి వ్రతాలు శ్రావణ మాసంలోని తొలి మంగళవారం నుంచి చేస్తారు. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కొత్తగా పెళ్లైన అమ్మాయిలు మంగళగౌరి నోము నోచుకుంటారు. ఏ వ్రతమైనా, నోములైనా ఆయా కథలు విని అక్షంతలు వేసుకుంటే వ్రతం సంపూర్ణమవుతుంది. వ్రతఫలం కూడా పూర్తిగా దక్కుతుంది. సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రావణ మంగళగౌరి వ్రతంలో ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి.
సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు నారద పురాణం, బ్రహ్మాండ పురాణం తెలియజేస్తున్నాయి. సుమంగళి వ్రతంగానూ దీనిని పిలుస్తారు. కుటుంబ శ్రేయస్సు కాంక్షిస్తూ భర్త సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని కోరుకుంటూ గృహిణులు ఈ వ్రతం చేస్తారు. వ్రతం రోజున మంగళగౌరిని పూజించి నైవేద్యం పెట్టి వాయినాలిస్తారు. ఉపవాస నియమం పాటించి గౌరీదేవిని షోడశోపచారాలతో పూజిస్తారు. అనంతరం వ్రతకథ చదువుతారు. ఈ వ్రతానికి సంబంధించిన కథలో సుశీల అనే స్త్రీ తన తల్లి ద్వారా మంగళగౌరి వ్రత విశిష్టత తెలుసుకొని భక్తి శ్రద్ధలతో వ్రతాచరణ చేపడుతుందని తెలుస్తోంది. వివాహిత స్త్రీలు తమ వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు, దీర్ఘ సుమంగళిగా ఉండడం కోసం ఈ వ్రతం చేస్తారు. మంగళగౌరి వ్రత పురాణ కథ ప్రకారం మహిష్మతి నగరాన్ని పాలించే రాజు జైపాలుడికి అన్ని సుఖ సౌఖ్యాలు ఉన్నా సంతానం లేక బాధపడతాడు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేపట్టినా, ఎన్ని దానాలు చేసినా వారికి సంతానం కలగలేదు. అయితే మహాశివ భక్తుడైన జయపాలుడు సంతు కోసం చింతాక్రాంతుడవ్వడంపై శివుడు కరుణ చెందుతాడు. అయితే చిన్న పరీక్ష పెడతాడు. పరమేశ్వరుడు సాధు పుంగవుని రూపంలో రాజు జయపాలుని నగరానికి వస్తాడు. రాజాంతఃపుర బయట ద్వారం వద్ద నిలబడి భవతీ భిక్షాందేహి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇలా 3 రోజులు సాగింది. అయితే భర్త అనుజ్ఞ ప్రకారం 4వ రోజు బాగా ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుని సాధు పుంగవుని కోసం ఎదురుచూపులు చూస్తుంది. మహారాణి బంగారు పళ్ళెంతో భిక్ష ఇవ్వబోగా ఆ సాధువు సంతానం లేని నీ చేతి భిక్షను స్వీకరించనని చెప్తాడు. దీంతో ఆమె తరుణోపాయాన్ని వేడుకుంటుంది. రాజు జైపాలుడు ఇక్కడికి తూర్పు దిక్కున ఉన్న అరణ్య ప్రాంతంలో ఓ సువర్ణ దేవాలయం ఉందని, అక్కడ అమ్మవారిని పూజిస్తే తప్పక ఫలితం ఉంటుందని చెబుతాడు. రాజు ఆ రీతిన అక్కడ సువర్ణ దేవాలయంలో అమ్మవారిని పూజించడం, అమ్మ అనుగ్రహంతో రాజదంపతులకు కుమారుడు కలగడం జరుగుతుంది. అయితే ఆ రాజకుమారుడు అల్పాయుష్కుడని గ్రహించి రాజదంపతులు కుమిలిపోతారు. దేవీ వ్రతాలు, నోములు నిష్ఠాగరిష్టంగా ఆచరించిన కన్యామణితో రాజకుమారుడికి వివాహం జరిపితే పూర్ణాయుష్కుడవుతాడని రాజాస్థాన పెద్దలు చెప్తారు. అందరి సలహాలతో విధిలేని పరిస్థితుల్లో రాజు తన కుమారునికి సుశీల అనే యువతితో వివాహం జరిపించాడు. సుశీలకు మంగళగౌరీదేవి స్వప్నంలో ముత్తైదువు రూపంలో కనిపించి నీ భర్త అల్పాయుష్కుడని, అతనికి ఆయువు సమీపించిందని, సర్పగండ ఉందని చెప్తుంది. వెంటనే తరుణోపాయాన్ని స్వప్నంలోనే తెలియజేస్తుంది. ఆ ప్రకారం సుశీల వ్రతాచరణ చేసి వాయినం ఇస్తుంది. దీంతో ఆమె భర్త సర్పగండ నుంచి బయటపడి పూర్ణాయుష్కుడవుతాడు. శ్రావణ మంగళగౌరి వ్రతమహత్యం అంత గొప్పదని శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మంగళగౌరి నోము నోచుకున్న ముత్తైదువులు వ్రతాచరణతో పాటు శ్రద్ధగా కథను పఠించి అక్షితలు శిరస్సున వేసుకోవాలని, అప్పుడే వ్రతఫలం దక్కుతుందని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు.
వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం రెండు కూడా గొప్ప వ్రతాలు. ఏకమాసమైన శ్రావణ మాసంలో రావడం విశేషం. ఇక శ్రావణంలో ప్రతిదినం ప్రతిక్షణం పవిత్రమైనవే అని కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రావణం పేరిట వచ్చిన ఈ మాసంలో ప్రతి ఘడియ పవిత్రమైనదే అని పురాణ ప్రముఖులు తెలియజేస్తున్నారు. శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు, వరలక్ష్మి వ్రతంతో పాటు ఎన్నో పండుగలు, పర్వదినాలు ఈ పవిత్ర మాసంలో దర్శనమిస్తాయి. మహిళా మాసంలో పురుషుల పర్వదినంగా జంధ్యాల పౌర్ణమికి పేరుంది. ఇదే శ్రావణ పౌర్ణమి. ఇంకా ఈ మాసంలో హయగ్రీవ జయంతి, విఘనసమని జయంతి, గరుడ పంచమి, నాగపంచమి వస్తాయి. ఇక చిన్నారి పొన్నారి కన్నయ్య, కృష్ణయ్య పుట్టిన కృష్ణాష్టమి, ఉట్టికొట్టే సంబరం వచ్చేది శ్రావణ మాసంలోనే. అందుకే శ్రావణ విశిష్టత అంతలా మారుమోగిపోతోంది. వ్రతాలు, నోములు, శుభాలు, సంతోషాలు, పెళ్లిళ్ళు, పేరంటాలు, పండుగలు, పబ్బాల మాసంగా శ్రావణ మాసానికి పేరుంది. శ్రావణ మాస విశిష్టత గురించి పరమేశ్వరుడే స్వయంగా తెలియజేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా కార్తీక మాసం శివప్రీతి మాసం, మార్గశిరం విష్ణు ఇష్టమాసం, శ్రావణం సర్వదేవతా ప్రీతికర మాసం. ఎందుకంటే శివకేశవులిద్దరికీ కూడా ఇష్టదాయక మాసం కాబట్టి. మహాలక్ష్మి అమ్మవారి వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారాలు, గౌరీ అమ్మవారి శ్రావణ గౌరీ వ్రతాలు ఈ నెలలోనే వస్తాయి. స్త్రీల వ్రతాలు, నోముల ప్రాధాన్యమాసమే అయినా స్త్రీ పురుషులు ఉభయులు కూడా పాటించే కొన్ని పుణ్యార్హత కలగజేసేటువంటి నియమాలున్నాయని పెద్దలు చెబుతున్నారు. శ్రావణ మాసంలో ఏకభుక్తం పాటించి ఏ అన్య విషయాలపై కాకుండా దైవారాధనలోనే తరిస్తే సర్వతీర్థస్నాన ఫలం లభిస్తుందని, పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఈ పవిత్ర మాసంలో దైవ కార్యాలు స్వల్పంగా చేసినా అవి ద్విగుణీకృత ఫలాలిస్తాయని అంటున్నారు. సూర్యారాధనకు సైతం ఈ మాసంలో విశిష్ట ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇక ఈ నెలలో వచ్చే పండుగలన్నీ ఇన్ని కావు. శ్రావణ పౌర్ణమి, రాఖీ, కృష్ణాష్టమి, గరుడ పంచమి, నాగపంచమి ఇలా ఎన్నో పర్వదినాలొస్తాయి. అందుకే మాసానాం శ్రావణం శ్రేష్టం, అతి పవిత్రమని పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా, సోదర సోదరీమణుల పండుగగా పేర్కొంటారు. సోదరులకు సోదరిలు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి వేడుక చేసుకుంటారు. దేశభక్తి సంస్థ ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో సేవకులు అందరూ కూడా సోదరులుగా మెలుగుతూ ఒకరికొకరు రాఖీ కట్టుకుంటారు. గరుడ పంచమి, నాగపంచమి, హయగ్రీవ జయంతి, గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు, శ్రీకృష్ణాష్టమి ఇలా ఎన్నో పర్వదినాలు ఈ మాసంలో వస్తాయి. పరస్పర విరుద్ధ విషయాలు ఏకకాలంలో జరగడం అసంభవం. అయితే ఏకబంధుగణానికి చెంది వేర్వేరు జాతులుగా ఉండడం, జాతివైరంలో అగ్రభాగాన నిలిచి ఉగ్రరూపంతో పోరాటం సల్పడం రెండిటికీ మధ్య సాగుతుంది. దేవగణాలుగా పేరొందిన ఈ రెండింటి పర్వదినాలు ఏకదినాన వస్తే అది భక్తజనాలకు మహాపర్వదినంగా కనిపిస్తుంది. ఆ మహోన్నత పర్వదినాలే గరుడ పంచమి, నాగపంచమి.
శ్రావణశుద్ధ పంచమి. అటు శ్రీ మహావిష్ణువు దివ్యవాహనుడైన గరుడుడి పంచమి పర్వదినం, ఇటు మహావిష్ణువు పానుపైన శేషశయనుడు, అటు మహాదేవుని అలంకారమైన సర్పాధీశుడు ఇద్దరూ సర్పజాతీయులే. ఈ సర్పరాజుల దివ్య పర్వదినం నాగపంచమి. శ్రావణమాసంలో వచ్చే గరుడ నాగ పంచమిలను భక్తులు పరమ పవిత్ర దినాలుగా భావించి విశేష రీతిలో పూజలు చేస్తారు. పురాణాల ప్రకారం గరుడు, సర్పాలు కశ్యప ప్రజాపతి పుత్రులే. అయితే తల్లులు వేరు. వినతకు గరుత్మంతుడు జన్మించగా కుద్రువకు సర్పజాతి జన్మించింది. సాక్షాత్ సోదరగణాలైన గరుడు, సర్పాల మధ్య తీవ్ర వైరం ఉంటుంది. పక్షిజాతికి గరుడు చెందగా కద్రువ సంతానం సర్పజాతికి చెందింది. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. ఇది గురు రాఘవేంద్ర స్వామి దివ్య ప్రార్థన. ఈ పవిత్ర ప్రార్థన అర్థాన్ని పరిశీలిస్తే పూజ్యాయ రాఘవేంద్రాయ అంటే పూజకు సంపూర్ణ అర్హులైన, అంటే పూజలు అందుకోవడంలో ఉండాల్సిన నిష్ఠా గరిష్టత సంపూర్ణంగా కలిగిన వాడైన, సత్యధర్మరథాయ చ సత్యధర్మాల్లో అగ్ర ఆచరణీయులైన, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు మాదిరి, కోరకుండానే కోర్కెలు తీర్చే కామధేనువు మాదిరి వరాలుసికే ఓ ప్రహ్లాద వరద, వ్యాస భగవానుడా, ఓ గురు రాఘవేంద్ర స్వామి ప్రణామములని ఈ శ్లోకార్థం తెలియజేస్తోంది. కృతయుగంలో ప్రహ్లాదుడు, ద్వాపరయుగంలో వ్యాసుడే గురు రాఘవేంద్రుడని మధ్వ పురాణాలు, చరిత్రలు చెబుతున్నాయి. ప్రహ్లాదుడు తన మహిమలు ఎలా చూపించాడో గురు రాఘవేంద్ర స్వామి తమ మహిమలను చూపించారని రాఘవేంద్ర స్వామి చరిత్ర తెలియజేస్తోంది. ఇక శ్రీకృష్ణాష్టమి గురించి చెప్పేదే ఉంది. ఏ చిన్నపిల్లాడు ముద్దుగా కనిపించినా కృష్ణయ్య, కన్నయ్య అని పిలుస్తాం. జన్మాష్టమి వచ్చిందంటే ఎక్కడ చూసినా చిన్నారి కృష్ణులు, గోపికలే కనిపిస్తారు. సర్వ పార్శ్వాలు శ్రీకృష్ణావతారంలో కనిపిస్తాయి. చిన్నారిగా చిలిపి చేష్టలు, బాల్యంలోనే సాహసకృత్యాలు, స్నేహబంధంతో కుచేలుని కుబేరుడు చేయడం, ద్రౌపది వస్త్రాపహరణాన్ని దుశ్శాసన గర్వభంగంగా చేయడం, పాండవులను కంటికి రెప్పలాగా కాపాడడం, కౌరవ పాండవ మైత్రి కోసం రాయబారం సాగించడం, పార్థునికి గీతాబోధ చేయడం, కర్మఫలం అనుభవించక తప్పదని, అందుకు తానూ అతీతుడు కాదని త్రేతాయుగంలో వాలిగట్టాని కిరాతునికి చెప్పడం, ఇలా ఎన్నెన్నో సర్వదర్శనీయ ఘట్టాలు కూడా శ్రీకృష్ణావతారంలో ఉంటాయి. అష్టమి తిథి నాడు అష్టకష్టాల నడుమ జన్మించి ఆ కష్టాలను అమిత ఇష్టాలుగా మార్చుకుని అష్టభార్యలకు ఇష్టపతిదేవునిగా వ్యవహరించిన శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు అష్టమావతారం. ఆ కృష్ణ జన్మాష్టమి పర్వదినం పుణ్య శ్రావణమాసంలోనే వస్తుంది. హయగ్రీవ జయంతి, వికనస మహాముని జయంతి, దామోదర ద్వాదశి, తులసి మహత్య ఆస్థానం, యజ్ఞోపవేత ధారణ, గాయత్రి జపధ్యానం, సూర్యారాధన, ఒకటేమిటి ఎన్నెన్నో పండుగలు, పర్వదినాలు,
మహత్తర దినాలు ఈ గొప్ప వైభవ మాసంలోనే వస్తాయి. వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు సమృద్ధిగా పండి అంతటా సస్యశ్యామలంగా దర్శనమిచ్చే వర్ష ఋతువులోని విశిష్ట మాసం శ్రావణ మాసం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని మన పురాణ సంస్కృతి చెబుతోంది. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని దీని అర్థం. అలా స్త్రీలు గౌరవం పొందగలిగినప్పుడే నారీమణులు ప్రశాంతంగా శాంత చిత్తంతో అమిత భక్తితో శ్రావణ వ్రతాలు, పూజలు, పండుగలు, వేడుకలో పాల్గొనగలుగుతారు. అప్పుడే మాతృత్వ దివ్యశక్తి కలిగిన స్త్రీమూర్తికి కుటుంబాన్ని కాపాడే బలం, సమాజంలో వెలుగులు నింపే శక్తి ద్విగుణీకృతం అవుతాయి.